रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि भासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। गं गणपतये नमः। दुं दुर्गायै नमः। द्रां दत्तात्रेयाय नमः। మారుతి అనుగ్రహం ప్రారంభ। ఈరోజు పంచాంగం 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి రాత్రి 7:30 వరకు నక్షత్రం మఖా నక్షత్రం ఉదయం 8 వరకు వర్జం సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు। ఈరోజు వారము సోమవారం 30వ తారీఖు వారదుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు। రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు। యమగండము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు। ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం తదుపరి పుబ్బా నక్షత్రం ఉంటుంది। అయితే ఇవాళ మఖా నక్షత్రం ఎందుకంటే ఉదయం 8 వరకు ఉంది కాబట్టి సూర్యోదయానికి పూర్తిగా ఏ నక్షత్రం ఉంటే అదే పాటించాలి। ఈరోజు మఖా నక్షత్రం। ఇది వాల్టి పంచాంగం। శ్రీ గురు దత్తాత్రేయాయ నమః। ముహూర్త బలం ఈరోజు దీపారాధన। ఇవాళ దీపారాధన చేసిన వారికి రోగ బాధలు విముక్తవుతాయి। అంటే రోగాలు ఎలా వస్తాయంటే జాతక దోషాల వల్ల, గత జన్మ పాపం వల్ల, పితృ రుణ శాపాల వల్ల కూడా వస్తాయి। అంటే తండ్రి చేసిన పాపాలు పిల్లలకు రోగాల రూపేణ తాకుతాయి। లేదు మనం గత జన్మలో చేసుకున్న పాపాలు కర్మ అనుభవిస్తూ ఉంటాం, లేదు జాతక దోషాలు। వీటికి ఈరోజు దీపారాధన చేసుకోవడం ద్వారా అటువంటి దోషాలన్నీ నివారణై రోగ బాధలు విముక్తవుతాయి। ఇవాళ దీపారాధన ఉదయం 11 లోపే చేసేయాలి। మఖా నక్షత్రము వెళ్ళిపోయి పుబ్బా నక్షత్రం ప్రారంభంలో మొదటి పాదంలో ఉన్నప్పుడే దీపారాధన అయిపోవాలంటే 11 లోపు చేయాలి। మట్టి ప్రమిద తీసుకోండి, మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేయండి। ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి। ఇవాళ మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే సంపూర్ణ ఆరోగ్య యోగము పిల్లలకు మీకు లభిస్తుంది। ఎందుచేత అంటే ఇవాళ శుక్ర నక్షత్ర ప్రథమ పాదంలో లేదా కేతు నక్షత్రము యొక్క చతుర్థ పాదంలో మనం దీపం వెలిగిస్తాం కాబట్టి సర్వ రోగ బాధలు విముక్తవుతాయి। ఈ పరిహారం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్య యోగాన్ని పొందండి। దత్తార్పణమస్తు। ఈరోజు వృషభ రాశి ఫలితాన్ని చూద్దాం। వృషభ రాశి వారికి అక్టోబర్ 2024 ఎలా ఉంటుంది? ఈ వృషభ రాశికి చదువులో మార్పులు, చదువు బ్రహ్మాండంగా చదువుతారు। ఒక ఇన్స్టెంట్ ద్వారా లేదా ఇతరులు లేదా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల భయభక్తుల ద్వారా వీళ్ళు మారటం, బాగా చదువుకోవడం, తప్పకుండా గత నెల కన్నా ఈ నెల చదువు పైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది। అలాగే వ్యాపారంలో కూడా డబ్బు అధికంగా రావటము, వ్యాపారంలో కలిసి రావడం జరుగుతుంది। అయితే మీరు చేసే వ్యాపారాల్లో ఇతరుల ద్వారా మీకు తగువ, మనస్పర్ధలు, కలహాలు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇతరులంటే కస్టమర్స్ ద్వారా మీరు ఖచ్చితంగా కొంత అపకీర్తికి గురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది। ఉద్యోగం చేసే వాళ్లకు సరైన జాబ్ అంటే లైక్ మీరు ఎంత కష్టపడుతున్నా మీ కష్టానికి తగ్గ ఫలితం రాదు। ఈ నెల సరైనటువంటి రెస్పాన్స్ మీ పై అధికారుల నుంచి మీకు రాకపోవడం, మీరు 4 మాటలు పడడం, ఈ దోషం అనేది వృషభ రాశికి సూచిస్తోంది। ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు, చదువు విషయంలో ఇబ్బందులు ఉండవు, కుటుంబ సమేతంగా ఎటువంటి సమస్యలు లేవు, పిల్లల విషయంలో లేదా భార్య విషయంలో లేదా భర్త విషయంలో పెద్ద చికాకులు లేవు। అయితే ఒకటి పిల్లల అనారోగ్య సమస్య ద్వారా కూడా మీరు కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది। అలాగే నేను చెప్పినట్టుగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత సమస్యలు, కలహాలు సూచిస్తున్నాయి।
ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి, చంద్ర సంచారాన్ని బట్టి ఒక పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేసుకుంటే అక్టోబర్ నెలలో ఎటువంటి విపత్తులు, సమస్యలు వృషభ రాశికి రాకుండా వృషభ రాశి వారు రాజయోగాన్ని పొందుతారు. ఈ వృషభ రాశి వారు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో 15 ప్రదక్షిణాలు చేసి 1 కేజీ బియ్యము దానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 1, 5, 15 ప్రదక్షిణాలు చేసి 1 కేజీ బియ్యము దానం చేసుకోండి. సంపూర్ణ గ్రహయోగాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఇది ఈ నెల అంటే అక్టోబర్ నెలలో వృషభ రాశి రాశి ఫలితము. ఈ రాశి ఫలితాల్లో కూడా దినదినము అంటే ప్రతిరోజు గ్రహదోషాలు లేకుండా అక్టోబర్ నెలంతా మీకు సంపూర్ణ గ్రహబలం ఉండే విధంగా ఈ చిన్న దానము, నేను చెప్పినట్టు ప్రదక్షిణము వృషభ రాశిని కాపాడుతుంది. ఒకవేళ వృషభ రాశి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేయండి, ఉపశమనం కొంతైనా ఉంటుంది. దత్తార్పణమస్తు. గురుదేవ దత్తాత్రేయ. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం చాలామందికి ఒక క్లారిటీ ఇస్తాను ఇవాళ. అందరూ అంటే కొంతమంది చాలా అంటే కష్టాల్లో ఉండి ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ కష్టాలు తొలగిపోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది ఎలా, అందరూ కాదు, కొంతమంది, అందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా నేను 100% ఇది నిజము అని నేను ఒప్పుకుంటాను. ఏంటంటే చాలామందికి వాళ్ళ సమస్యలు విముక్తి అవుతున్నాయి. నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇది ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ఏదో 1 అరా మిస్ అవుతోంది. కానీ సాధ్యమైనంత వరకు అందరికీ వివాహాలు కుదరటం, లేదంటే వైవాహిక సమస్యలు పోవటం, ఉద్యోగం రావటం, వీసా ప్రాబ్లం తొలగిపోవటం, ఆస్తి సమస్య పోవటం, ఇల్లు అమ్ముడు పోవాలి, లేదా స్థలం అమ్ముడు పోవాలి, లేదా పొలం అమ్ముడు పోవాలి, ఇలాంటి సమస్యలకు కూడా ఎంతోమందికి పరిష్కారాలు చెప్పాను. అయితే ఎందుకు ఇవాళ ప్రస్తావించడం అంటే, ప్రతిరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పే పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ దసరాకు, దీపావళికి, శివరాత్రికి ఇలాంటి పరిహారాలు ₹1 ఖర్చు అవుతుంది, మనం చేసే అంత అవసరమా అనుకుంటున్నారు. కానీ ఇవాళ తిండికి, వాడుకునే బట్టలకు, కాళ్ళకేసుకునే చెప్పులకు ఇలా ఎన్నో ఖర్చు పెడుతున్నాం. మీకు వేలకు ఖర్చు అయ్యే పరిహారాలు నేను ఎప్పుడు చెప్పను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దసరా పర్వదినాలు నేను చెప్పిన పరిహారం మీరు తీసుకోవడము ఎంత పుణ్యమో తెలుసా? మీరు రోజు దీపారాధనలు 100 వెలిగిస్తే కాదు 1000, దానికి అనంతం. ఎందుకంటే ఆ ముహూర్తానికి అంత పవర్ ఉంది. దసరా రోజు ఆ ముహూర్తానికి అంత శక్తి ఉంది. నేను చెప్పేది అది. చాలామందికి నేను ఒకటే బోధిస్తున్నా, ఏ రోజు ఏ పరిహారం మనల్ని కాపాడుతుందో, ₹4 మనం ఖర్చు పెట్టినా కూడా అది ఉత్తమ పుణ్యం, అపాత్ర దానం అవ్వదు. ఖచ్చితంగా మీరు రేపు దసరా రోజు అక్టోబర్ 12వ తారీఖు నేను చెప్పిన పరిహారం తీసుకొని ఇంట్లో ఆ పరిహారం చేసుకోండి. నిజంగా ఎంతో ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రశ్న ఏంటంటే, అయ్యా ఆ రోజు మాకు కుదరకపోతే, ఏదైనా సృష్టి అడ్డొస్తే, లేదా ఏదైనా ముట్టు మైల అడ్డొస్తే, లేదు మేము ఎక్కడికైనా విహారయాత్రకు క్షేత్ర దర్శనాలకు వెళ్తే ఏంటి? దానికి కూడా నేను ప్రత్యామ్నాయం ఇంకో ముహూర్తం చెప్తాను. కానీ సాధ్యమైనంత వరకు దసరా రోజు చేస్తే మనకున్న కష్టాలు, పీడలు విముక్తి అవ్వడానికి దేవీ కటాక్షము కాక ఇంకేంటి? ఏమండి, సమస్త భూమండల యోగాలు, ధనము, తిండి, ఆహారం, సుఖం, నిద్ర, భార్య, పిల్లలు, దేవి వైవర్త పురాణంలో వ్యాస పురాణంలో అదే ఉంది, భాగవతంలో అదే ఉంది, వేదాల్లో అదే ఉంది, దేవి పురాణంలో అదే ఉంది, దేవి ఖడ్గమాలలో అదే ఉంది. సమస్త భూమండలము అంతటా ఆమె తలుచుకుంటే ఏదైనా ఇస్తుంది, తీసేస్తుంది. కాబట్టి మనకు అమ్మవారే శరణాగతి అనుకొని ఈసారి నేను చాలా నమ్ముకొని అమ్మవారికి పూజ చేసి 41 రోజు పూజలు చేసి చాలా 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 భక్తితో అమ్మని అర్థిస్తున్నాను. నియమనిష్టలతో నేను అక్కడ దగ్గరుండి కూర్చొని చేయిస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీకున్నటువంటి సమస్యలు విముక్తి చేసుకోండి. ఇది వాళ్ళ అదృష్టమైశ్వర్యం.
ప్రతిరోజు కూడా ఇదే ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి దీనికన్నా పెద్ద పరిహారము ఇంకేమి ఉండదు. అలా నేను నమ్మి నేను చేయిస్తున్నాను, అందరికీ పంపిస్తున్నాను. తీసుకొని ఆ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి ఈ ఛానల్లో చెప్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో చూడండి. ప్రతిరోజు కూడా అనేక పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ. దత్తార్పణమస్తు. ఈరోజు అనగా 30వ తారీఖు సెప్టెంబర్ నెల కార్యసిద్ధి మంత్రం రాసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు నా స్వామి మంత్రం ఇస్తున్నాను మీకు. సాయంకాలం చేయాలి, ఇది పుబ్బా నక్షత్రంలో చేయాలి ఈ మంత్రం. సాయంత్రం 4:30 తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. ఈ మంత్రాన్ని 11 సార్లు 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇంట్లో గొడవలు చికాకులుంటే తొలగిపోతాయి. లేదా మీ పిల్లల ఇంట్లో, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళ ఇంట్లో గొడవలు చికాకులున్నా తొలగిపోతాయి. ఈ మంత్ర జపం చేసుకోండి. చాలామందికి ఈ రోజుల్లో ఇంట్లో గొడవలు లేకుండా ఎవరు లేరు. అందరికీ చెప్పండి ఈ మంత్రం చేయమని. సాయంత్రం 4:30 తర్వాత చేయాలి, సరేనా? ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.